అమ్మమ్మా, అమ్మమ్మా, ఏమైంది మిత్ర? అర్జెంటుగా అమ్మమ్మతో మాట్లాడాలి. ఏంటమ్మా, ఏం జరిగింది? మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఆఫీస్ విషయమా? ముందు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడు. ఎందుకంత కంగారు పడుతున్నావు? లేదు మావయ్య, ఆఫీస్ విషయం కాదు. మరి ఇంకేంటి? చెప్పండి అత్తయ్య. నేనా? అవును, మీరే. ఇందాక అమ్మమ్మతో చెప్తానన్నారు కదా, చెప్పండి. అరు మ్యాన్షన్ పర్ఫెక్ట్ కోడలు తన అత్తను నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిందని తెలిస్తే ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వు విలన్ గా మిగిలిపోతావు. ఏమిటి విషయం? అది అత్తయ్య తన నోటితోనే చెప్తారంట. చెప్పండి అత్తయ్య. అమ్మమ్మే అడుగుతున్నారు కదా, నా దగ్గర చెప్పింది అమ్మమ్మతో కూడా చెప్పండి. చేసిన తప్పేంటో నోరు తెరిచి చెప్పండి. ఆ తర్వాత క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలా వద్దా అనేది నేను నిర్ణయిస్తాను. అమ్మా ప్లీజ్. నువ్వు ఊరుకో మీనాక్షి. అవమానించి ఇంటి నుంచి బయటికి గెంటేసి ఇప్పుడు సారీ అని 2 ముక్కలు అడిగితే నేను క్షమించాలా? అత్త అంటే ఇలాగే ఉండాలి. కరెక్ట్ అత్తయ్య, ఇంకా గట్టిగా తిట్టండి. నా బిడ్డకి పని అంటే అర్థం కాక ముందు నుండే పని చేస్తోంది. ఇప్పటి వరకు ఎవ్వరూ నా కూతుర్ని వేరెత్తి కూడా చూపించలేదు. మీనాక్షి తప్పు చేయలేదని అర్థం చేసుకునే క్షమించమని అడగడానికి వచ్చాను. ఓహో, అర్థమైందా? ఏమని? మీరు తన మీద లేనిపోని నిందలు వేయడమే కాకుండా ఇంటి నుంచి బయటకు నెట్టేశారు. ఇప్పుడు అర్థమైతే ఏం ప్రయోజనం? అమ్మా, మీ కోపం నాకు అర్థమవుతోంది, కానీ క్షమించమని అడగడం తప్ప నేనేం చేయగలను? మీనాక్షి ఏ పనిలోనైనా చిన్న లోటు రాకుండా చూసుకునేది. అలాంటిది మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుందని మీరెలా అనుకున్నారు? లేదు, అది రేవతి ఆంటీ మిస్ అవ్వడం వల్ల ఆ టెన్షన్లో. నీ టెన్షన్స్ నీకు 1000 ఉండొచ్చయ్యా. దాన్ని నా కూతురు మీద ఎందుకు చూపించాలి? అవి ఒక్క నిమిషం. ఆంటీ తన కూతురి మీద ఉన్న ప్రేమ వల్ల అలా కోపంగా మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ఆవిడకి కన్వే చెయ్యి. మిథిల చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అమ్మే తన ప్రపంచం. అన్నీ భరిస్తుంది, కానీ అమ్మకేమైనా జరిగితే తట్టుకునే శక్తి తనకు లేదు. అలాగని మీనాక్షి మీద అరిస్తే అమ్మ దొరుకుతుంది అనుకున్నారా? చివరికి ఆమెను వెతికి పట్టుకొని తీసుకొచ్చింది ఎవరు? నా కూతురే కదా. అవును, కానీ మిథిల వాళ్ళమ్మ ఒక్క క్షణం కంటికి కనిపించకపోతేనే చాలా కంగారు పడిపోతుంది. అలాంటిది ఇంట్లోనే లేదని తెలిసేసరికి అలా రియాక్ట్ అయిపోయింది. ఓహో, ఇప్పుడు తను చేసింది కరెక్టే అని చెప్పడానికి వచ్చారా? కాదండి, మిథిల తప్పు చేసింది, కానీ కూతురిగా అమ్మ విషయంలో తప్పు జరిగిందనే కోపంలో తను అలా చేసింది. అమ్మకి ఏమైనా జరిగితే తట్టుకోలేనంత ప్రేమ తనదే. తనది ప్రేమే అనుకుందాం, అందుకే అలా చేసింది అని సరిపెట్టుకుందాం. కానీ మీరు ఇంట్లో వాళ్ళైనా ఆపొచ్చు కదా. మీరేం చేస్తున్నారు అప్పుడు? నిజమే, ఏ తప్పు చేయని మీనాక్షికి శిక్ష వేయడం మా తప్పే. చాలా పెద్ద తప్పు. దానికి నేను సమర్థించుకోవడం లేదు. తప్పును సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ ఇంట్లో మీనాక్షికి ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఇది నా ప్రామిస్. దయచేసి మమ్మల్ని క్షమించండి. అవి చేతులెత్తి దండం పెట్టి అడుగు.
ఆ, ఆ, దయచేసి క్షమించండి ప్లీజ్. అన్న సార్ ప్లీజ్ మీరు చేతులెత్తి దండం పెట్టకండి. మీరు ఏవైనా చెప్పండి, నా కూతురు ఇకపై ఆ ఇంటి గడప కూడా తొక్కదు. అమ్మా ప్లీజ్, ఏదో చిన్న అపార్థం జరిగిందంతే. దాన్నే పెద్ద చేసి వాళ్ళని అవమానిస్తే నిన్న నాకెంత బాధ అనిపించిందో ఈరోజు వాళ్ళకి అంతే బాధ అనిపించదా? అది కరెక్టేనా? అలా అని క్షమించేసి మళ్ళీ ఆ ఇంటికే వంట చేయడానికి వెళ్తావా? అక్కడ నిన్ను అవమానించారు. ఇది ఆత్మాభిమానానికి సంబంధించింది మీనాక్షి. అమ్మా, అవమానించిన చోటే లేచి నిలబడాలని నువ్వే చెప్పావు కదా. వాళ్ళు మన ఇంటి గుమ్మం దాకా వచ్చి క్షమాపణ చెప్పి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే దాన్ని ఆత్మాభిమానం అనరు, అహంకారం అంటారు. అవునత్తయ్య, మీనాక్షి చెప్పింది నిజం. నాకు కూడా తను మళ్ళీ పనికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. సరే, చూడు, నిన్ను నమ్మి నా కూతుర్ని మళ్ళీ మీ ఇంటికి పంపిస్తున్నాను. తనకు మళ్ళీ ఏదైనా అవమానం జరిగిందో మా ఇంటి తలుపులు కూడా మీకెప్పటికీ తెరవను. ఇప్పుడే చెప్తున్నాను. అయితే రేపటి నుండి అరుంధతి నిలయం కిచెన్లో మిస్ ముఖ్యరా విక్కీ లవ్ స్టోరీ. బాగుంది కదా? నిజమే చెప్పండి అత్తయ్య, అమ్మమ్మిచ్చే పనిష్మెంట్ని నేను ఫేస్ చేస్తాను. పనిష్మెంట్ ఇచ్చేంతటి తప్పు నువ్వేం చేసావమ్మా? భవానీ అత్తయ్యను నేను బాధ పెట్టాను. మిథిల, ఏం మాట్లాడుతున్నావు? భవానీ, మిథిల నిన్ను బాధ పెట్టిందా? అంటే అది అది అత్తయ్య, మీరు చెప్పలేకపోతున్నారా? సరే వద్దులేండి, నేనే చెప్తాను. అమ్మమ్మ, నేను భవానీ అత్తయ్యని బయటికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళి ఎవరూ లేని చోటు వదిలేసి వచ్చాను. ఏంటి, నువ్వు అమ్మను బయట వదిలేసి వచ్చావా? అవును హర్షిత్, అంతేకాదు నన్ను వెనక్కి తీసుకెళ్ళు అని నన్ను ఎంత బ్రతిమాలినా నేను ఒప్పుకోలేదు. అత్తయ్య అలసిపోయేంత వరకు రోడ్డు మీద నన్ను వెతుకుతూ తిరిగేలా చేశాను. ఏం మాట్లాడుతున్నావు మిథిల? భవానీ, మిథిల చెప్తున్నది నిజమేనా? అవునత్తయ్యా, రోజు రోజుకి దీనికి కొవ్వు బాగా పెరిగిపోతోంది. ఒట్టి అవునని చెప్తే ఎలా అత్తయ్య? ఎందుకు అలా చేశానో అది కూడా చెప్పండి. వదినని నడి రోడ్లో వదిలేసి వచ్చావా? తనని శిక్షించావా? మిథిల, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేయాలని తీసుకెళ్ళావు? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా మావయ్య, ఇది నా రియాక్షన్. భవానీ వదిన అంత పని ఏం చేశారు? అత్తయ్య ఏం చేశారో మీకు తెలీదా సార్? అత్తయ్య, ఇంట్లో ఇంకొక గొడవ వద్దు అని నిజం తెలిసినా ఊరికే ఉన్నారు కదా, మాట్లాడండి అత్తయ్య. శక్తి ఉన్నవాళ్ల మౌనం కూడా చెడుకే దారితీస్తుంది. మహాభారతంలో భీష్ముడి కథ తెలీదా? మిథిల, నువ్వు తప్పు చేసి అందరి నోటి నుంచి ఏం చెప్పించాలని ట్రై చేస్తున్నావు? మీరు దాచాలని చూశారు కదా మావయ్య ఆ విషయాన్ని.
మిథిల, వాళ్ళు వీళ్ళు నోరు తెరవడం కంటే ఆ విషయం ఏదో నువ్వే చెప్పొచ్చు కదమ్మా. నువ్వు కారణం లేకుండా ఏ పని చెయ్యవు. అలాంటిది నువ్విప్పుడు చేసే పని వల్ల నీ మీద నాకే అనుమానం వచ్చేలా ఉంది. భవానీ అత్తయ్య తప్పు చేశారు, అందుకే నేను శిక్షించాను. తప్పా? ఏం తప్పు? మా అమ్మ కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్ల వెంట తిరిగింది. ఇంటికి తిరిగొచ్చే దారి తెలీదు. ఎవరినైనా అడగాలి అనే ఆలోచించేంత మైండ్ కూడా లేదు తనకి. తనెక్కడుందో కూడా తెలీదు. అర్థం చేసుకునే లోపే ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. మిథిల, అది నిన్న జరిగిన విషయం. ఆ విషయానికి వదిలికి ఏంటి సంబంధం? మిథిలకు అసలు విషయం తెలిసిపోయిందా? సంబంధం ఉంది మావయ్య. అమ్మను రూమ్ నుండి బయటకు వదిలిపెట్టిందే భవానీ అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు మిథిల? అవునమ్మమ్మ, నేను చెప్పింది నిజం. తను చెప్తున్నది నిజమా? ఏదో తలుపు తీశాను, దానికి నన్ను నడి రోడ్లో వదిలేసి రావాలా అత్తయ్య? వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి తిరిగి రాలేదా? వచ్చింది కదా, దాన్నే పెద్ద ఇష్యూ చేసి నన్ను టార్చర్ చేస్తోంది. దీనికి ఎంత అహంకారం ఉండాలి? థ్యాంక్ యూ అవి, థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మిస్ ముఖ్యరా పనికొస్తుంది. ఎస్, ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా? నా ఆనందానికి హద్దులు లేవు. ఆహా, ఒక్కసారి ఊహించుకోవి. పొద్దు పొద్దున్నే నేను నిద్ర లేవగానే నా పిల్ల చేసిన కాఫీ టేస్ట్ చేస్తాను. తనను చూడ్డానికి నేను ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. తను నా ఇంట్లోనే, నా కళ్ళ ముందే, నాతోనే ఉంటుంది. అవునవును విరాట్ సార్, కాఫీ తీసుకుంటూ పళ్ళు ఎక్కిరించి మరీ ఇస్తుంది. ఎందుకురా? నేను సంతోషంగా ఉండడం నువ్వు చూలేవా? స్పీడ్గా వెళ్లే బండికి అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉండాలి బాబు. అతివేగం ప్రమాదానికి దారితీస్తుంది, తెలుసు కదా? నాకేం స్పీడ్ లేదు. నా లవ్ స్టోరీ స్లోగానే సాగని. నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ఒళ్ళంతా కళ్ళుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనాక్షికి నువ్వే విరాజ్ అని తెలిసినా, లేదా మీ ఇంట్లో వాళ్లకు నువ్వు మీనాక్షిని ఇష్టపడుతున్నావనే విషయం తెలిసినా ప్రాబ్లం నీకే. అంతా ఆ దేవుడికే వదిలేశాను. నా లవ్ స్టోరీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆయన ఏం ప్లాన్ చేశాడో అలాగే జరుగుతుంది. ముందు ముందు ఏం జరిగినా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆ మిస్ ముఖ్యరా నాకు దక్కుతుంది అంటే ఎలాంటి ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేయడానికి రెడీ. నన్నెందుకు కొడుతున్నారు అత్తయ్య? మీరనుకున్నట్టు ఆ మిథిల మంచిది కాదు. 2 తలల నాగుపాము. ఈ ఇంటికి పర్ఫెక్ట్ కోడలు కాదు. ఈ ఇంటిని నాశనం చేయడానికే వచ్చింది. మిథిల గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మొహం పగలగొడతాను, అర్థమైందా? రేవతి ఈ ఇల్లు వదిలి వెళ్లేలా చేశావు. ఏదో తప్పు చేసావనుకోవడానికి నీకు కొంచెమైనా పశ్చాత్తాపం ఉందా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాదిస్తూ అది చాలదన్నట్టు మిథిల మీద నింద వేయడానికి చూస్తున్నావా? అత్తయ్య, అది నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత కోల్పోయావు నువ్వు. ఈ ఇంటి కోడలంటే నీలా ఉండదు,
కోడలంటే ఇలా ఉండాలి. నీకు మిథిలలా ఉండడం చేత కాకపోయినా పర్వాలేదు. కనీసం తన కాలి గోటికైనా సమానంగా ఉండాలంటే దానికి అదృష్టం ఉండాలి. రంజిత్, నీ భార్య చేసిన ఘనకార్యంలో నీకూడా భాగం ఉందా? రేవతిని రూమ్ నుండి బయటకు వదిలింది నువ్వేనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. అమ్మమ్మ అడుగుతున్నారు కదా నాన్న, మాట్లాడండి, నిజం చెప్పండి. లేదు లేదు, ఇలాంటి నీచమైన పనులకి నేనెప్పుడూ సాయపడ్ను. అలా అయితే తప్పు చేసిన నీ భార్యని ఇంట్లో నుండి బయటకు పంపిస్తే నీకేం అభ్యంతరం లేదు కదా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? మిథిల, నువ్వైనా మాట్లాడు. నా మనసు ఇప్పటికే విరిగిపోయింది అత్తయ్య. మాట్లాడడానికి ఇంకేం మిగిల్లేదు. భవానీ, అరు ఇంట్లో తప్పుకు చోట్లేదు. రెండో ఛాన్స్ అస్సలే లేదు. ఉన్న పళంగా కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, దయచేసి నన్ను ఈ ఇంటి నుండి పంపించకండి. అమ్మా ప్లీజ్, నేను తనకు బుద్ధి చెప్తాను. దయచేసి ఇంటి నుంచి బయటికి పంపే నిర్ణయం తీసుకోకండి. భవానీ ఎవరికైతే అన్యాయం చేసిందో వాళ్ళు క్షమిస్తేనే తనకి ఇంట్లో చోటు ఉంటుంది. వెళ్ళి మిథిలను క్షమాభిక్ష పెట్టమని అడుగు. తను క్షమించకపోతే నా కాళ్ల మీద పడినా సరే భవానీ ఈ ఇంట్లో ఉండడానికి నేనైతే అస్సలు ఒప్పుకోను. హర్షిత్, నువ్వన్న మిథిలకు చెప్పరా? మిథిలకు మాట చెప్పు. అమ్మ చేసింది క్షమించే అంత తప్పు కాదు నాన్న. ఏ ముఖం పెట్టుకుని క్షమించమని అడుగుతారో మీరే అడగండి. వదినా, తప్పు జరిగిపోయింది. కోడల్ని క్షమాపణ అడిగి లొంగిపోండి. టైం ఇంకా మించిపోలేదు. వదినా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసిన తప్పును ఒప్పుకోండి. వాదించడానికి పోకండి. ఉన్న మర్యాద కూడా పోతుంది. భవానీ, పట్టుదలను పక్కన పెట్టి మిథిల దగ్గర క్షమాపణ అడుగు. లేదంటే అమ్మ ఖచ్చితంగా నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఆ తర్వాత నా దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ ఆశించకు. నేనైతే నీతో పాటు రాను. నేను ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళాలా? లేదు లేదు, నేను వెళ్ళను. నేను బయటకు వెళ్ళను. మిథిల, అద్దాల మేడలో ఉన్నవాళ్ళు పక్కింటి వాళ్ళ మీద రాళ్లు వెయ్యకూడదంట అత్తయ్య. నా ఇంటి మీద రాళ్లు వెయ్యాలని చూసి మీ ఇంటి పునాదుల్నే కదిలించుకున్నారు. మిథిల, నేను మాట్లాడతాను, మీరు వినండి అంతే. భయం భయం భయం. అమ్మా, నువ్వేం భయపడకమ్మా. నిన్ను భయపెట్టిన వాళ్లే ఇప్పుడు నీ ముందు చేతులెత్తి దండం పెడుతూ నిలబడ్డారు. చూడు,
చేతులెత్తి అత్తయ్య అత్తయ్యే, కోడలు కోడలే. ఈ మిథిలని ఎదిరిస్తే ఏమవుతుందో అని ఒక చిన్న ట్రైలర్ చూపించాను. కథను అర్థం చేసుకుని ఆ కథకి అనుగుణంగా నడుచుకుంటే అంతా ఇక్కడితోనే ముగిసిపోతుంది. లేదనుకో, ఫుల్ సినిమా చూపించడం నాకింకా బాగా తెలుసు. మిథిల, రాను మిథిల. నేను జీవితంలో ఇంకెప్పుడు నీ జోలికి గాని మీ అమ్మ జోలికి గాని అస్సలు రాను. అత్తయ్య, ఎక్కడున్నారు మీరు? అరే, నాకు కనిపించడం లేదే. ప్లీజ్ మిథిల, నన్ను క్షమించు. ఇక నుండి నీవు ఎలా చెప్తే నేను అలాగే వింటాను. ప్లీజ్. ఇలా అణిగి మణిగి ఉంటే మీకే మంచిదే. నన్ను ఎదిరించి బ్రతికే ధైర్యం ఎవ్వరికీ లేదు. నన్ను ఎదిరించే వాళ్ళు ఇంకా పుట్టనే లేదు.